చేరుకుంది మృతుల సంఖ్య. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చేవెళ్ల ఆసుపత్రిలో హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంట్లో గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వాళ్ళ కుటుంబీకుల రోదనలతోనైతే మిన్నంటిపోతోంది. హాస్పిటల్ 35 మందికి చికిత్స అందుతున్నట్టు వైద్యులు తెలిపారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. బాధిత కుటుంబాలను మాజీ మంత్రి సవిత పరామర్శించడం జరిగింది. దీని మీద దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గాని సీఎం రేవంత్ రెడ్డి గాని వీళ్ళు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య పెరగటం కూడా ఒకవైపు దిగ్భ్రాంతి ఆందోళన కలిగిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మృతుల సంఖ్య ఇప్పుడు 31కి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనబడతాయి. ఎందుకంటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నేను ఆ జరిగినప్పుడు ఆ కంకర రాళ్ళు మీద పడటంతో చాలా మంది దాదాపుగా 20 నుంచి 25 మంది వరకు ఆ కంకర రాళ్ళ కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది డైరెక్ట్ గా బస్సు వచ్చి తగలటం కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అదే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా విచారణ మొదలు పెట్టారు. అసలు బస్సును ఆ టిప్పర్ ఏదైతే ఢీకొట్టిందో ఆ ఢీకొట్టిన సమయంలో దాని వేగం ఎంత ఉంది, అలాగే అంటే ఎవరెవరు ఎలా చనిపోయారు అనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు అయితే విచారణ మొదలు పెట్టారు. ఈ మృతదేహాలన్నింటినీ కూడా ఇప్పటికే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే పోస్ట్ మార్టం వెల్లడించిన ఆ రిపోర్ట్లు బయటకు వచ్చిన తర్వాత మరణానికి గల కారణాలు ఏంటి అంటే ఎవరెవరైతే అంటే ముందు లారీ ఢీ కొట్టడం వల్ల చనిపోయిన వారు ఎవరు, అలాగే అదే సమయంలో గాలాడకి చనిపోయిన వారు ఎవరు, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ రోడ్డు విషయానికి వస్తే నిత్యం కూడా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపు గత 6 ఏళ్లలో దాదాపు 200 మందికి పైగా ఆ రోడ్లో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 650 మంది అదే రోడ్లో దాదాపు 6 ఏళ్ల నుంచి కూడా గాయాల పాలయ్యారంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ రోడ్డుకు సంబంధించి అంటే కర్ణాటక సరిహద్దు వరకు కూడా ఒక జాతీయ రహదారిని నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి నిధులు కేటాయించినప్పటికీ కూడా ఆ చెట్లు ఎక్కువగా ఉండటంతోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి సంబంధించి అనుమతులు జారీ చేయలేదు. అందుకనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా అక్కడ అధికారులు అక్కడ ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ రోడ్డు నిర్మాణ పనుల విషయంలో ఆలస్యం జరుగుతుందని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాళే యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆ చేవెళ్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనపై తీవ్ర స్థాయిలో ఆ పరిధిలో దానికి సంబంధించి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనపై రాళ్లు రువ్వడానికి కూడా అక్కడ స్థానికులు సిద్ధమయ్యారు. అలాగే బాధితుల కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేశారు. తమ వారి ప్రాణాలకు పోవడానికి కారణం ఈ రోడ్డు చాలా చిన్నగా ఉంది. భారీ వాహనాలను ఏ విధంగా ఈ రోడ్లకు అనుమతిస్తున్నారు? దాదాపు 50 టన్నుల బరువు ఉన్న లారీని అంటే 50 టన్నులకు పైగా కంకరతో వస్తున్నటువంటి లారీని ఏ విధంగా ఇక్కడికి మీరు అనుమతించారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రైట్. ఇదే ప్రాంతానికి పలువురు మంత్రులు, అధికారులు కూడా వచ్చినట్లు తెలుస్తుంది.